రారా నాన్న. నాన్న ఎన్నాళ్ళ ఇద్దరు నేను చూసి. బాగున్నావా? బాగా రంగు తేలేవరా? ఏం బాబు కంప్యూటర్ ఉద్యోగం బాగుందా? బాగానే ఉందిలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈయనకు కూడా మీ అమ్మను చూడు, ఈ జిల్లాలో ప్రాణం ఉన్న ఏ జీవిని వదలలేదురా. అవును. అమ్మ ఇక్కడ ఎప్పుడో మొక్కుకుందట, ఇప్పటి నుంచే తీర్చుకుంటూ కూర్చుంది. ఇంగ్లీష్ మాట్లాడే కోడలు వస్తే 100 కొబ్బరికాయలు కొడతానని ఆ పనికి మొక్కున్నాను. ఇంకా పనులున్నాయి కానీ మీ మామగారు ఏంటో అప్పుడే వచ్చేసారు. కొంపతీసి అక్క ఇచ్చేమందో ఏంటో. రండి బాబు గారు. అరే! రండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కూడా వచ్చేసారు. ఇప్పుడే వచ్చానండి. మరి మీరు వచ్చేస్తే మీ భార్య ఏమైపోద్ది? బారేంటండి? అబ్బా కొడుకులు కలిసి ఏ నటిస్తున్నారా? నటించడం? అవునరా, నీ చెప్తో ఇవంది అక్కడ ఏ కస్టమర్ డ్రింక్ తాగడంట కదా. లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లావణితో నేను ఏ! అని పేరు కూడా తీయద్దు. నా కూతురి పేరు నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగు చీరేస్తా. బావగారు, ఏమిటి మాట్లాడుతున్నారు? అవునరా, రేపు పెళ్ళాక బార్లో నువ్వు మందు కలుపుతూ నా కూతురుతో డాన్స్ చేస్తావా? బావగారు, ఏమిటి మీరు మాట్లాడుతుంది? నీకు అలా పిలిచే అర్హత కూడా లేదు. సార్, నేను లావణితో ఆల్రెడీ అన్ని చెప్పాను సార్. నేను మాట్లాడుతున్నా కదా. బావగారు, ఏమిటి ఇదంతా? తాగుబోత్తలు ఇచ్చే టిప్పుల మీద బతికిన కొడుకు, బార్లో పని చేసే ఒక వెయిటర్ కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మమ్మల్ని నా కూతుర్ని మోసం చేస్తారా? కాదు సార్, నువ్వు ఎంత వెదవో మాకు అంతా తెలిసింది. నిజాయితీగా చెప్పుంటే నువ్వు రిక్షా వాడేవైనా సరే నా కూతురు నుంచి పెళ్లి చేసేవాడిని. కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తారా? ఏమిటా ఇది? మాట్లాడదారా? అది కాదు నేను చెప్పేది. ఏంట్రా వినిది? ఆగండి సార్. అడుగో రేయ్, అడుగో. నేను వింటాను. నాకు చెప్పరా, నువ్వు బార్లో పనిచేస్తున్నావా? నాన్న అది ఆ? నువ్వు బార్లో పనిచేస్తున్నావా లేదా? చేస్తున్నాను. ఏయ్, ఆపండ్రా మీ నాటకాలు. ఏయ్, సార్ 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 ప్లీజ్ సార్, మా ఏయ్, నాన్నగారికి ఏం ఏయ్. తెలియదు సార్. సార్ ఇంకా ఒకసారి మీరు గాని మీ ఇంట్లో వాళ్ళ గాని మాతో సంబంధం కుదిరిందని చెప్పినా సరే నరాలు తెంపి మెడలో వేసుకుంటా. నా కుటుంబం పరువు పోతుందని ఈ విషయం ఇక్కడితో వదిలేస్తున్నాను. లేకపోతే మీ అందరినీ జైల్లో పెట్టించేవాడిని. ఏయ్, పదండ్రా. అప్పన్న స్వామి, నా మొక్కుబడి తీర్చుకున్నానయ్యా. నీ దయవల్ల నా కొడుకు ఒక మంచి సంబంధం దొరికిందయ్యా. నాన్న వద్దురా, ఇంకేం చెప్పను. నేను చెప్పేది విన్నాను. నీ కాలు పట్టుకుంటాను. నాన్న ఏంటి నాన్న ఇది? పొద్దున్న లేచినప్పటి నుంచి నా కొడుకు కంప్యూటర్ అని చెప్పుకుంటూ తిరుగుతుందిరా. మీ అమ్మ పిచ్చిది. ఈ విషయం నాకు తెలిస్తే గుండె మీద చచ్చిపోతుందిరా. పోరా, వెళ్ళిపోరా. మళ్ళీ జీవితంలో నీ మొహం మాకు చూపించుకుని వెళ్ళిపోరా. అక్కొచ్చేస్తా. నాన్న ఒక్కసారి అమ్మని కలుస్తాను. ఒక్కసారి. వద్దు, దాని కంట పడ్డావా నా శవం కంట చూస్తావు. పో, పోరా, పో. మీ అన్నయ్య వచ్చే టైం అయిందే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదండి. ఏమండి, ఏంటండి ఇంకా ఇక్కడ నిలబడ్డారేంటి? రే ఆంజనేయులు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబుని తీసుకురావద్దా? మీతో చాలా పనులున్నాయి. అబ్బాయి వచ్చే లోపల మీతో 1000 గుంజీలు తీయించాలి. వాడు రావటం లేదే. ఏంటి, బాబు రావటం లేదా? భలే వారే. నిశ్చితార్థం వాడికైతే రాకుండా ఎక్కడికి పోతాడు? అది నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది, అందుకని. నిశ్చితార్థం క్యాన్సిల్ అవడం ఏంటండి? అది వాళ్ళకి మనకంటే గొప్ప సంబంధం ఏదో దొరికిందిట. ఏమిటండి మీరు అనేది? ఆ, నా బాబు కన్నా గొప్ప సంబంధమా? అది ఈ విషయం మనవాడికి ముందే తెలిసిందట, అందుకని ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు. వాళ్ళు మనల్ని అవమానించలేదండి. నా బిడ్డను అవమానించారు. మీరు పదండి, వాళ్ళని వెళ్ళి అడిగేసి వద్దాం. వాడు వద్దనుకుంటున్నారే. మీరేం విన్నారో వాళ్ళేం మాట్లాడారు. ఎలా వద్దంటారు అని నేను అడుగుతాను. మీరు పదండి. అలా కూర్చో. నా బిడ్డ పాపం. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. ఆహా, ఇలా చిన్నగా నడుచుకొస్తే ఎలాగమ్మా? వెళ్ళండి త్వరగా. ఈ పెళ్లి బంగారం పనులు మొన్న ఉన్నాయి. తీసుకుందేనా? ఇదిగో, అత్తయ్యతో కూర్చొని కబుర్లు మాట్లాడుతున్నావా? మీ అన్నయ్య వచ్చే టైం ఏది? వెళ్ళి ఆడ రూమ్ సర్దు. అలాగే నువ్వు వెళ్ళి ఆ వంట పనులు చూడు. సరే వదినా. అమ్మా ఒరేయ్ బాబు, నా బాబు. ఏమిట్రా ఈ అమ్మ మీద అలిగావా? ఆ ఏడిపోయేమిటి, వాడు వచ్చేసాడు కదా. నాది ఏడుపులాగుందా మీకు? ఏడుపు కాదు బావా, ఆనంద బాష్పాలు. హ్యాపీ టీఆర్. అది సరే కానీ ఆ బిల్ గేట్స్ గారిని పెళ్లికి రమ్మని పిలిచావా?
ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి కదే, చాలా బిజీ కదా. ఆ, నీకంటేనా ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఇంట్లో లేవో నువ్వు ఫోన్ పెట్టేసావు నాకు తెలుసులే. అయినా అతను వస్తున్నాడని అందరితో చెప్పేశాను కదరా. సర్లే పిలుస్తానులే. ఆ? అమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. అది చాలే. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. నా బాబే నా బాబే. క్యాండిల్ తీసుకురండి. నా మనసులో మాట చెప్పడానికి ఇలా అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. కానీ మన ప్రేమ గెలవలేదని మనిద్దరికీ తెలుసు రవి. ఒక్కోసారి మనం గెలవడం కన్నా మనల్ని నమ్మిన వాళ్ళని గెలిపించడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అవును, అందుకే నేను ఓడిపోవడానికి ఇష్టపడ్డాను రవి. పూల జడ ఇంకా పెట్టలేదా? ఇలా ఇవ్వు. ఏ లావణ్య, టీవీలో నీ మొగుడే. అరే రవి, ఏంట్రా? నేను చెప్పేది వినరా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. బయలుదేరు. ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీతకు. గంటలో బాంబే ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీతకు రిజిస్టర్ మ్యారేజ్. చూసేవేంట్రా, ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంట్రా మీరు చేస్తుంది? నువ్వు చేస్తుంది మాత్రం ఏంట్రా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నయ్య ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందని నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా. మా మాట నువ్వు ఇద్దరు కలిసి ఇట్టన్నా వెళ్ళిపోండిరా. అవునరా రవి, ప్లీజ్. ఆకరోట్లు లెక్క తేలిదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోడంటే ఇదేరా. మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడో వెంటనే మా పెద్దమయ్యని చింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించకరా, సునీతను తీసుకుని వెళ్ళిపో రవి, ప్లీజ్ వెళ్ళిపో. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అరే చెప్పవేంట్రా? రవి చెప్పేది నేను. వద్దురా, నా చేతి తప్పు చేయించొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోష పెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈరోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు, ఇది నాకు దూరం చేయకండిరా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత? రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందే తప్ప ఎప్పటికీ చేదు అనుభవం కాదు. మధ్యలో లావణ్యం చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ని తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగుండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేండ్రా ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. రే, అసలే మా పెద్దమ్మాయికి తెక్కెక్కువ. కోపంలో ఆడేం చేస్తాడేంటో.
పద. నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను తప్ప ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోలేదు బాబు. ఏమైందండి? వద్దు బాబు. 10 మంది సంతోషం గురించి ఆలోచించిన ఇలాంటి వాడి సంతోషాన్ని దూరం చేయడానికి మాకు ఇష్టం లేదు బాబు. సునీత కూడా నా కూతురు లాంటిదే. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒరే నాన్న, ఇంతకాలం నా ప్రేమ నీకు బలం అవుతుంది అనుకున్నాను కానీ బలహీనత అవుతుంది అనుకోలేదురా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా. అమ్మా, ఒరే, నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు బాబు. నన్ను క్షమించురా. ఏంటమ్మా ఇది? నన్ను క్షమించు. ఇప్పుడు ఏమైందని? అమ్మా, అమ్మా, ఏ తల్లి తన కొడుకు ఉద్యోగాన్ని హోదాని చూసి ప్రేమించదురా. ఆయన ఎంత మంచి మనసురా నీకు, ఎంత గొప్ప మనసు నీది. ఈ తల్లి సంతోషం కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా నువ్వు. నన్ను క్షమించరా. ఒరే, నువ్వు నిజంగా నా సంతోషమే కోరుకుంటే వెళ్ళి నా కోడల్ని తీసుకురా. వెళ్ళు. మీరు నా గురించి ఆలోచించద్దు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకుందే దానికోసం, దాంతో కలిసి ఉండొచ్చని. మీరు నా జీవితంలో ఒక ఫోటో మాత్రమే, కానీ దానికి మీరే జీవితం.